ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు బైబిల్ అనేది 66 గ్రంథాలతో ఉన్న పుస్తకం. చాలామంది బోధకులకు బైబిల్లో క్రైస్తవులుగా మనం పాటించాల్సింది ఏంటో తెలియదు. కాబట్టి బైబిల్లో పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు అని తెలిసిన ఇప్పుడు క్రైస్తవులుగా మనం పాటించాల్సింది పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేది తెలియకపోవటం వల్ల చాలామంది పాత నిబంధనలనే మనం ఫాలో అవ్వచ్చు, అది ఇది కలిపి మనం అనుసరించవచ్చు అని బోధించే బోధకులు ఉన్నారు. కాబట్టి ముందు పాత నిబంధన గురించి మనం నేర్చుకోవాలి. ఈ బైబిల్ తరగతిలో ముందు ధర్మశాస్త్రము అంటే ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. రాసుకున్నారు కదా, పాట వినకుండా రాసుకున్నారు. ధర్మశాస్త్రం అంటే ఏంటో అందులో ఒక 7 విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మొదటిదేంటి? ధర్మశాస్త్రం అనగానేమి. 2, ధర్మశాస్త్రము దేవుడు ఎవరికి ఇచ్చాడు. 3, ధర్మశాస్త్రము దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడు. 4, ధర్మశాస్త్రమును దేవుడు ఎందుకు ఇచ్చాడు. 5, ధర్మశాస్త్రము ఇప్పుడు ఏమైంది. 6, ధర్మశాస్త్రమును క్రైస్తవులు పాటించటం వలన ప్రయోజనమా, ప్రమాదమా. 7, ధర్మశాస్త్రమును దేవుడు ఇప్పుడు ఎందుకు ఉంచాడు బైబిల్లో అని కూడా యాడ్ చేసుకోండి. ధర్మశాస్త్రమును ఇప్పుడు దేవుడు బైబిల్లో ఎందుకు ఉంచాడు. రైట్. ఈ 7 విషయాల్లో ఈరోజు మనం ఆలోచించబోయేది ధర్మశాస్త్రము అనగానేమి. రాసుకోండి. ఫస్ట్ది ఈరోజు మనం రాసుకుంటున్నాం. ముందు ధర్మశాస్త్రం అనగానేమి. రోమాపత్రిక 2వ అధ్యాయము ధర్మశాస్త్రం అంటే ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయ్యుండి అంటున్నాడు. చాలా ధర్మశాస్త్రం అంటే జ్ఞాన సత్య స్వరూపం అంట. అంటే ధర్మశాస్త్రానికి మరొక పేరేంటి? జ్ఞాన సత్య స్వరూపం. ఇంతకీ జ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ జ్ఞానము సత్యమైన స్వరూపం. జ్ఞానం అంటే ఏంటి అనేది మనం మళ్ళీ బైబిల్లోనే వెతకాలి. బైబిల్ని పరిశోధనాత్మకంగా చదవాలని మొదటి పాఠంలో నేర్చుకున్నాం కదా. ఏదో ఒకటి సొంతగా మన ఆలోచనల ప్రకారంగా చెప్పేయకూడదు, అనుకోకూడదు. కాబట్టి బైబిల్లో ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి ఆన్సరు బైబిల్లో నుండే సమాధానం రావాలి. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అన్నాడు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి అనేది మనం బైబిల్ని అడిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఏంటంట? అంటే జ్ఞానం అంటే మనకి ఒకటి అర్థమైపోయింది. ఏంటి జ్ఞానం అంటే? క్రీస్తు. మరి సత్యం అంటే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అన్నాడు కదా. ఇప్పుడు జ్ఞానం అంటే యేసుక్రీస్తు అని అర్థమైపోయింది. సత్యం అంటే యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. ఎవరంట? నన్ను పంపినవాడు సత్యవంతుడు. అంటే ఎవరు పంపింది?
తండ్రి పంపించాడు. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించాడు, తన కుమారుణ్ణి. ఇప్పుడు సత్యవంతుడు అంటున్నాడు తండ్రిని. తండ్రిలో నుంచి ఆయన లక్షణాలన్నీ పుణిగిపుచ్చుకున్నవాడు యేసుక్రీస్తు వారు. దేవుని జ్ఞానము యేసుక్రీస్తు వారు. దేవుడు సత్యవంతుడైతే మరి యేసుక్రీస్తు వారు ఆయన సత్యవంతుడే. కాబట్టి అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తు వారు సత్యం అంట. జ్ఞానమన్నా యేసుక్రీస్తు వారే, సత్యమన్నా యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ రెండు లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? తండ్రిలో ఉన్నాయి. కాబట్టి పరలోకమందున్న మన కన్న తండ్రిలో నుంచి వచ్చిన లక్షణాలతో ఉన్నవాడే యేసుక్రీస్తు వారు. అంటే ఆయనకి జిరాక్స్ కాపీ. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము యేసుక్రీస్తు వారి గురించి ఒకే మాటలో చెప్పాలంటే ఆయన ఎవరో చెప్తున్నాడు తండ్రికి. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి అంటున్నాడు. అక్కడ తేజస్సు అన్న చోట ఏముందండి? ప్రతిబింబం. మన భాషలో చెబితే ఇంగ్లీష్లో ఇప్పుడు జిరాక్స్ కాపీ. ఒరిజినల్ ఏముంటుందో జిరాక్స్లో అవే ఉంటాయి. తండ్రి ఒరిజినల్ అయితే జిరాక్స్ కాపీ డిటో సేమ్ లక్షణాలు యేసుక్రీస్తులో పెట్టాడు దేవుడు. కాబట్టి సత్య స్వరూపం, జ్ఞాన సత్య స్వరూపమైనది ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు దేవుని మనసు, దేవుని యొక్క ఆలోచనలన్నీ ధర్మశాస్త్రంలో పెట్టాడు. ఆ ఆలోచనలో యేసుక్రీస్తు అన్నమాట. జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు, సత్యం అంటే యేసుక్రీస్తు వారు. అంటే తండ్రి కుమారుని యొక్క ప్రతిరూపమే ధర్మశాస్త్రం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అంటున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మరొక మాట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:6. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. చాలమ్మ, యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం. ఇందాకేమో ప్రతిబింబం, ఆయన తేజస్సు యొక్క మహిమ, తత్వము యొక్క మూర్తిమంతం అంటున్నాడు. అంటే తండ్రి లక్షణాలు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు వారు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అంటే ఆయన మనసు ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి జ్ఞాన సత్య స్వరూపము అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ధర్మశాస్త్రం = యేసుక్రీస్తు వారుగా తీసుకోవచ్చు కదా. దేని మీద ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని? రాతి పలకల మీద కదా ఇచ్చాడు కదా. దానికి మరొక పేరు కూడా ఉంది, ధర్మశాస్త్రానికి మరొక పేరు ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 2:14. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏ ఆజ్ఞలు కలిగిందంట? విధిరూపకమైన ఆజ్ఞలు కలిగింది. ఏమండి, ధర్మశాస్త్రం అన్నా దేవుని చట్టం అన్నా ఒకటే. దేవుని మనసుని ప్రజల ముందు పెట్టాడు, మీరు ఈ పాటించండి అని. రాతి పలకల మీద ఇచ్చాడు. ప్రభువు వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఆజ్ఞ ఉందంటే దేవుడు ఉన్నట్టు, అంటే ప్రభువు ఉన్నట్టు. ఇప్పుడు మన దగ్గర బైబిల్ ఉంది, కింద పడితే వెంటనే తీసుకొని కళ్ళకు అద్దుకుంటాం. ఎందుకు? వాక్యం అనగా యేసుక్రీస్తు వారు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
యోహాను సువార్త 1:1 రాసుకోవద్దులేండి. అంటే జ్ఞానముతో ఉన్న ఈ దేవుని మాటలు, సత్యమైన దేవుని మాటల్ని ఒక గ్రంథస్థం చేశాడు. అది రాతి పలకల మీద ఇచ్చాడు. ఇప్పుడు అవి ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. అవి ఉన్నాయి అంటే వాళ్ళ మధ్య ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు, అంటే యేసుక్రీస్తు వారు ఉన్నట్టు. కానీ ఈ ఆజ్ఞలు ఏమన్నాడంటే విధిరూపకమైన ఆజ్ఞలు కలిగింది ధర్మశాస్త్రం అంటున్నాడు. విధిరూపకమైన ఆజ్ఞలు కలిగింది ధర్మశాస్త్రం. మరొక వచనం హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇందులో పాయింట్లు రాసుకుంటున్నారా? ఇందులో కూడా పాయింట్లు ఉన్నాయి. ధర్మశాస్త్రం అనగానేమి, దానిలో జ్ఞాన సత్య స్వరూపమైనది ఒకటి ఇది. ఇందులో జ్ఞానం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినది ధర్మశాస్త్రం అనేది 2వ పాయింట్. అర్థమైందా? 2వ పాయింట్ ధర్మశాస్త్రం అనగానేమిలో ఇది 2వ పాయింట్. 3వది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఈ 7వ వచనంలో 13వ వచనంలో ఒక విషయం అర్థం కావాలి మనకి. ఏంటి? పాతది, మొదటిది అనేది కదా. మొదటి నిబంధన, మొదటి నిబంధన, నిబంధన అంటే అగ్రిమెంట్, ఒడంబడిక, ఒప్పందం. నిబంధన అంటే ఒప్పందం, కాంట్రాక్ట్ అంటారు ఇంగ్లీష్లో కదా. ఒక పని చేయటానికి కాంట్రాక్ట్ తీసుకుంటారు. వీళ్ళు బంగారు పని చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఇదిగో ఈ వస్తువు ఇంత వెయిట్ కావాలి, ఎంతగా చేస్తావు, పక్కనోడు ఇంతగా చేస్తా అన్నాడు, నేను ఇంతగా చేస్తాను. ఒప్పందం తీసుకొని అడ్వాన్స్ తీసుకుంటారు ఒప్పందం అయిన తర్వాత కదా. ఇది పాత ఒడంబడిక, పాత నిబంధన లేదా మొదటి నిబంధన అని కూడా అనొచ్చు. ఇది 3వది. దీన్నే మళ్ళీ అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం, మరొక వచనాన్ని యాడ్ చేశాను. మొదటి నిబంధనకైతే అంటున్నాడు. చాలు, మొదటి నిబంధన 10వ అధ్యాయము అదే హెబ్రీ పత్రిక 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ 2వ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. అంటే మొదటి నిబంధన అనొచ్చు. ధర్మశాస్త్రానికి మరొక పేరేంటి? మొదటి నిబంధన. ఇప్పుడు 4వ పాయింట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. కొరింథీ 2వ పత్రిక 3:14. మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇక్కడ ఏం విషయం అర్థమైంది మనకి? ధర్మశాస్త్రం కాదు, పాత నిబంధన అనే పదం వచ్చింది ఇక్కడ. అక్కడేమో మొదటి నిబంధన అన్నాడా? ఇప్పుడు కొత్తది వచ్చింది కాబట్టి అదేమైపోయింది? పాతది అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏమని పిలవచ్చు? మళ్ళీ పాత నిబంధన అని పిలవచ్చు. ఇందాక మొదటి నిబంధన అని పిలవచ్చు. దానికి ముందు విధిరూపకమైన ఆజ్ఞలు కలిగింది అనవచ్చు. దానికి ముందు జ్ఞాన సత్య స్వరూపమైనది అని అనవచ్చు. చూసారా, ధర్మశాస్త్రం పాత నిబంధనే మనకి ఇప్పటిదాకా తెలుసు. ఎన్ని విషయాలు వస్తున్నాయో. 5వ పాయింట్
గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అంటున్నాడు. మరొక పేరు ధర్మశాస్త్రాన్ని ఏమని పిలవచ్చు అంటే బాలశిక్షకుడు. బాలశిక్షకుడు అంటే చిన్నపిల్లలప్పుడు పిల్లలకు నేర్పుతాం ఆ ఈ అవి, లేదా ఇంగ్లీష్ మీడియం అయితే ఏబిసిడీలు కదా. ఎంత డిగ్రీలు చదివినా ప్రారంభ పాఠాలు ఏంటి? ఏబిసిడీలు ఐలే కదా. ఇది బాలశిక్ష. బాలశిక్ష పెద్దోళ్ళకు నేర్పుతారా పిల్లలకు నేర్పుతారా? పెద్దోళ్ళకు నేర్పితే వయోజన విద్య ఇది కదా, చిన్నపిల్లలకు నేర్పాలి. ఇప్పుడు ధర్మశాస్త్రానికి మరొక పేరేంటి? బాలశిక్షకుడు. బాలశిక్షకుడు బాలురుకా పెద్దలకా? బాలురికి. అందుకే 4వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలీల్ని దేవుడు పెద్దవాళ్ళగా చూడలేదంట. నా మాట విన్నాక వాక్యం చదవండి. ఇశ్రాయేలీల్ని దేవుడు పెద్దోళ్ళుగా చూడలేదు, చిన్నపిల్లలుగా చూశాడు, బాలురుగా చూశాడు. కాబట్టి వాళ్ళకి ఏమి ఇచ్చాడు? బాలశిక్ష ఇచ్చాడు. అదే పెద్దోళ్ళు అయితే మనం పెద్దోళ్ళం అనమాట, ముదుర్లు. ఇశ్రాయేలీలు చిన్నపిల్లలుగా చూశాడు, శరీర సంబంధులుగా చూశాడు. శరీర సంబంధులు కాబట్టి వాళ్ళకి బాలశిక్షణ ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రానికి బాలశిక్షకుడు అనే పేరుంది. ఎందుకుందా అని అంటే వీళ్ళు బాలురు అంట. చదవండి ఇప్పుడు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు ఆ బాలుడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. 3వ వచనం, అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అంటే చిన్నపిల్లలుగా చూశాడు కాబట్టి వాళ్ళకి బాలశిక్షగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎన్నైనాయి? 5. 6వది గలతీ పత్రిక 2-3 చదువుదాం ఇప్పుడు. మళ్ళీ దానిలోనే ఇంకొక విషయం వస్తుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అంటున్నాడు. చాలమ్మ. అంటే ధర్మశాస్త్రం గృహ నిర్వాహకుడు లేదా సంరక్షకుడుగా కూడా పిలవచ్చు. ఆ దినం అంటే యేసుక్రీస్తు దినం వచ్చే వరకు, పరిపూర్ణ దశ వచ్చే వరకు వీళ్ళు ఎక్కడ దేని కింద ఉన్నారు? బాలశిక్షకుడు కింద ఉన్నారు. ఈ బాలశిక్షకుడిని దేవుడు ఏం చెప్పాడంటే గృహ నిర్వాహకుడు లేదా సంరక్షకుడు, గార్డియన్ అంటాం కదా మనం. తల్లో తండ్రో లేనప్పుడు గార్డియన్ పెడతారు ఎవరో ఒకళ్ళు, అంటే సంరక్షకుడు అని అర్థం. ఇప్పుడు వీళ్ళని సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉంచాడు. కాబట్టి ధర్మశాస్త్రం సంరక్షకుడు లేదా గృహ నిర్వాహకుడు అని కూడా మనం పిలవచ్చు. 6. 7వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. చాలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏ సంబంధులుగా చెప్తున్నాడు? మళ్ళీ శరీర ప్రకారమైన వారు. మరి మనం ఆత్మానుసారంగా ఉన్నవాళ్ళం.
వాళ్ళ ఆరాధన కూడా శరీర ప్రకారంగానే ఉంటుంది. విధి విధానాలన్నీ శరీర సంబంధంగా ఉంటాయి కదా. శరీర ప్రకారమైన ఇశ్రాయేలుని చూడండి అంటే వీళ్ళు శరీర సంబంధులు. హెబ్రీ పత్రిక ఇదే పాయింట్లో 7వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15, 16 వచనాలు. మరియు శరీరానుసారముగా, ఇందాక శరీర సంబంధులు అని చూసాం. ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఏంటంట? శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు కలిగింది ధర్మశాస్త్రం. శరీరముతో మనం ఆచరించాలి. శరీరానుసారముగా చదవండి, నెరవేర్చబడు ఆజ్ఞలు కలిగిందంట. చాలు. అంటే శరీరానుసారంగా ఉన్నది ధర్మశాస్త్రం. శరీర సంబంధులకి శరీరానుసారమైన ఆజ్ఞలతో ఉన్నదే ధర్మశాస్త్రం. 8వది అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు గనుక. చాలమ్మ. ధర్మశాస్త్రం అంటే రాబోతుందంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, మనకు కొత్త నిబంధన వచ్చింది కాబట్టి ఆ కాలానికి సంబంధించి ఏమంటున్నాడంటే రాబోవుచున్న మేలు విషయంలో ఛాయ. ఛాయ అంటే ఛాయాచిత్రం. విన్నారా ఈ మాట? ఛాయాచిత్రం అంటే ఛాయాదేవి చిత్రం కాదు. ఛాయ అంటే నీడ. ఇది నిజానికి ఒక నీడ. అంటే క్రీస్తుకు నీడ ధర్మశాస్త్రం, క్రీస్తు నిజం. ఒక మనిషి నడుస్తూ వెళుతుంటే నీడ కనపడిద్ది. నీడను చూసి పలానోడని చెప్పగలమా? కష్టం కొంచెం. సూర్యుడు ఉన్న రేంజ్ని బట్టి నీడ సాగవచ్చు, పొట్టోళ్ళం అవ్వచ్చు. పొడుగోళ్ళైనా పొట్టికి కనపడతారు, పొట్టోళ్ళైనా పొడుగ్గా సాగిపోతారు. నీడను బట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ధర్మశాస్త్రానికి మరొక పేరు ఏంటంటే రాబోచున్న నిజస్వరూపానికి నీడ, ఛాయ అంటున్నాడు. 8 అయిపోయినాయి. 9వ పాయింట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. మళ్ళీ అన్నీ అడుగుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు కానిది నిరర్ధకమగును. పూర్ణమైందంటే కొత్త నిబంధన, పూర్ణము కానిది అంటే ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం అసంపూర్ణమైనది అని రాసుకోండి. ధర్మశాస్త్రం పూర్ణమైనది కాదు, అసంపూర్ణమైనది అని రాసుకోవచ్చు. హెబ్రీ పత్రిక ఇదే పాయింట్లో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18, 19 వచనాలు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18, 19. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అంటే అసంపూర్ణమైందా, సంపూర్ణమైందా? అసంపూర్ణమైనది. ఏమంటే పాత నిబంధనకి ఎన్ని పేర్లు ఉన్నాయి చూసారా ధర్మశాస్త్రానికి? చాలామందికి ఈ విషయాలన్నీ తెలియక అంత బైబిల్ అంతా ఒకటే అనే ఆలోచనలో ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని గురించిన అవగాహనే లేకుండా పోయింది. అంతా మందే క్రైస్తవులది, బైబిల్ అంతా క్రైస్తవులు పాటించాల్సిందే అన్నట్టుగా బోధిస్తున్నారు. ఎన్ని పాయింట్లు అయినాయి? 9, 10. అదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా
ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండో దానికి అవకాశం ఉండనేరదు. అంటే కొత్త నిబంధనకు అవకాశం ఉండదు. పాత నిబంధన లోపము కలిగినది. రాసుకోండి, పాత నిబంధన లోపము కలిగినది. ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న రావాలి, వస్తుందో లేదో నాకు తెలియదు. లోపం కలిగిన ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇవ్వాలి దేవుడు? లోపం లేనిది ఇవ్వచ్చు కదా. రావట్లేదా? వచ్చిందా లేదా? మరి మొదటి నిబంధన లోపము కలిగినది అంటున్నాడు వాక్యంలో. ఇప్పుడు నిబంధనలో లోపం ఉందా, పాటించకపోవటంలో లోపం ఉందా? మీకు అర్థమైందా? కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప తిప్పును. కరెక్టేనా మాట? యేసుక్రీస్తు వారు పలికిన మాట. నేను తిప్పకుండా తిరిగి కొట్టాను అనుకో, వాక్యం తప్ప నేను తప్ప? నేనే తప్పు కదా. నిన్ను దూషించు వారిని తిరిగి దూషించక వారి గురించి ప్రార్థించండి అన్నాడు. తిరిగి తిట్టేశాను అనుకో, వాక్యం తప్ప నేను తప్ప? నేనే తప్పు. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా లోపము కలిగినది ఎందుకైందో తెలుసా? ఎవ్వరూ పాటించలేకపోయారు కనుక, పాటించలేదు కనుక. పోనీ పాటించలేనిదా ధర్మశాస్త్రం అని అంటే పాటించలేనిదేమీ కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాటించి చూపించారు కాబట్టి కదా. కాబట్టి మరొక పేరేంటి? 10వ పాయింట్, ధర్మశాస్త్రము లోపము కలిగినది. పాటించకపోవటం వల్ల లోపం కలిగింది. కొన్ని బైకులు కానీ కొన్ని కంపెనీ టీవీలు కానీ వచ్చినప్పుడు ఇది ఫెయిల్ అండి మోడల్ అంటారు. విన్నారా? ఈ మోడల్ ఫెయిల్ అండి అంటారు. విచిత్రం తెలుసా? మోడల్ ఫెయిల్ కాదు, దాన్ని రిపేర్ చేసే మెకానిక్లు సరిగ్గా మార్కెట్లో లేకపోవటం వల్ల అది ఫెయిల్ అన్నారు, అంతే. దాని గురించిన అవగాహన వాళ్ళకు ఉండదు, స్పేర్స్ దొరకవు కాబట్టి, వాళ్ళు దాని గురించి ట్రైనింగ్ అవ్వలేదు కాబట్టి, అది వాళ్ళకి తెలియదు కాబట్టి, ఈ బండి మాకు రాదు అనగానే అబ్బో ఎవడ రిపేర్ చేయట్లేదు కాబట్టి ఈ బండి కొనొద్దు అనుకుంటాం. బండి మంచిదే, కంపెనీ వాళ్ళు అంత ఆషామాషిగా డిజైన్ చేసి మార్కెట్లో పెట్టరండి. ఎందుకంటే ఎక్కువ సేల్ అవ్వాలనే ఉద్దేశంతోనే కంఫర్ట్స్తో చేస్తారు. కాకపోతే బడ్జెట్ని బట్టి ఉంటుంది. ఆ మోడల్ బండి ఎందుకు ఫెయిలు? సరైన మెకానిక్, అవగాహన ఉన్న మెకానిక్ లేడు కాబట్టి ఫెయిల్. ఇప్పుడు ధర్మశాస్త్రం అసంపూర్ణంగా ఎందుకుంది? అది లోపము కలిగిందిగా ఎందుకుంది? దాన్ని పాటించిన వారు లేరు కాబట్టి. పాటించలేరా? పాటించగలరు కానీ పాటించట్లా. ప్రాబ్లం ఏంటంటే 9 పాటించి ఒకటి తప్పిపోయినా మొత్తం ఫెయిల్. అక్కడ వచ్చింది. నెక్స్ట్ 11ది, అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు చెప్పిన మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. అది అన్నమాట కారణం. ఎందుకు అందరూ అనుసరించలేకపోయారంటే కష్టపడి 9 మెట్లు ఎక్కాడు, 10వ మెట్టు ఎక్కేలోపు తూలిపడ్డాడు. నువ్వు మళ్ళీ మొదటి మెట్టు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇది కారణం. అన్నీ అనుసరించి లాస్ట్లో తప్పిపోతే వాడు అపరాధి. మన పరిస్థితి కూడా అంతే తెలుసా? నువ్వు బాప్తిసం పొంది చాలా కార్యక్రమాలు చేసి చివరిలో తప్పిపోయావు అనుకో, నువ్వు అపరాధివే. ధర్మశాస్త్రం మాత్రమే కాదు, ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. ఓకే. 11ది, గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు
విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ధర్మశాస్త్రానికి లోనైన వారు ఎక్కడ ఉంచబడినట్టుగా ఫీల్ అవుతున్నారు? చెరలో. చెర అంటే బంధించటం, జైలు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం అంట అందరినీ బంధించింది. అంటే ధర్మశాస్త్రం ఒక చెర. ధర్మశాస్త్రం ఏంటి? చెర. అందుకే యేసుక్రీస్తు వారు వాళ్ళని విడిపించడానికే వచ్చాడంట. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇందులో చెరలో ఉన్నవారికి విడుదల. చెర చెర చెరకులో చెర. చెర అంటే బందికాన, అంటే జైలు. ధర్మశాస్త్రం అందరినీ బంధించేసిందంట. అంటే ధర్మశాస్త్రాన్ని మరొక పేరు ఏమని పిలవచ్చు? చెర. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ పాయింట్లోనే 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఇది ఒక పెద్ద పాఠం ఉంది తర్వాత. చెరను చెరగా పట్టుకొని పోయి, చెర అంటే ధర్మశాస్త్రం అనే చెరను తీసేసుకుని వెళ్ళిపోయాడంట. చెరను బంధించి చెరసాల్లోకి తీసుకెళ్ళిపోయాడు. చెరను చెరగా పట్టుకొని, చెర అంటే బంధించటం, బందికాన. ఈ బందికాన ఎవరికైతే ఉందో ఇశ్రాయేలీయులకి, యూదులకి, ఆ బందికానాన్ని బంధించి తీసుకొని పోయాడంట. అంటే ధర్మశాస్త్రానికి మరొక పేరేంటి? చెర. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారకులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమించబడి కానీ నీతిమంతునికి నియమించబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదాం. అంటే ఈ పైన లక్షణాలు ఉన్నాయి చూసారా 11వ వచనంలో, అవన్నీ అవలక్షణాలు కదా. అంటే వీళ్ళందరూ ఆ లక్షణాలనే చెరలో ఉండిపోయారు. వాళ్ళకి ఇచ్చాడంట, మంచోళ్ళకి కాదంట ధర్మశాస్త్రం. అంటే మంచోడు ఎవడు లేడు, అందరూ ఇలాంటి లక్షణాల్లోకి మారిపోయారు. కాబట్టి వాళ్ళందరూ చెరలో ఉన్నారు. కాబట్టి చెరలో నుండి విడుదలకి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇదంతా చెర అంటే బంధించింది. ఏం బంధించింది వీళ్ళని? ధర్మశాస్త్రం. ఏం బంధించింది వీళ్ళని? ధర్మశాస్త్రం వీళ్ళకి ఇచ్చాడంటే వాళ్ళు దాని నుంచి బయటికి రావటానికి ఇచ్చాడు. పితృహంతకులు, మాతృహంతకులు, మత దోషకులు, ఇవన్నీ అవలక్షణాలు. ఇందులో వాళ్ళు ఇరుక్కుపోయారు, చెరలో బంధించబడ్డారు. కాబట్టి వాళ్ళని విడుదల చేయటానికి ఇచ్చాడు. కానీ వాళ్ళు అందులో నుంచి విడుదల కాలేకపోతున్నారు. అర్థమైందా? అది 12వది రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చాలమ్మ. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పాటించటం వలన దేవుని దగ్గర ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడరు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నీతిమంతులుగా తీర్చలేనిది. ధర్మశాస్త్రం ఏమని మనకు అర్థమైంది? ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చలేనిది ధర్మశాస్త్రం అని అర్థమైంది. రాసుకోండి. అది ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చలేనిది. 13వ పాయింట్. 12 అయిపోయిందిగా. 13 అదే రోమాపత్రిక 7వ అధ్యాయము. ఇప్పుడు ఇంకా దీనికి వ్యతిరేకమైన మాట చూపిస్తున్నాను. 12వ వచనం. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమునై ఉన్నది అంటున్నాడు. ఇందాకేమని చదువుకున్నాం? ధర్మశాస్త్రము 3:20లో నీతిమంతుడిగా తీర్చలేనిదే అని మనకు అర్థమైంది. ఇక్కడేమంటున్నాడు? అదే ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అంటున్నాడు. దానికి దీనికి వ్యతిరేకంగా లేదు. అక్కడేమో ఒక నీతిమంతుడిగా తీర్చలేకపోతుంది, ఇక్కడేమో పరిశుద్ధమైంది, ఉత్తమమైంది, నీతి గలదంట. ధర్మశాస్త్రం మంచిదే ఎవరికి? పాటిస్తే. పాటించినోడికి అది శాపమైపోయింది, ఊరి అయిపోయింది, చెర అయిపోయింది. అందని ద్రాక్ష పళ్ళు తీపే, నీకు అందలేదు కాబట్టి అవి మంచివి కాదు, పుల్లగా ఉంటాయి, అందుకే నేను దాన్ని అందుకోలే అని కొట్టేస్తాం ఈజీగా. టికెట్ కొనకుండా రైలుకి వచ్చేసి దిగి, ఎలా వచ్చావురా, డబ్బులు లేవుగా నీకు అని అన్నాను. దొంగ రైలు ఎక్కి వచ్చాను అంటాడు. రైలు దొంగదా వీడి దొంగ? ఎవరు దొంగ? రైలు దొంగది కాదు కదా, దొంగ బండి ఎక్కి వచ్చాను అంటాడు. పైగా బండి ఈడు వలన ఏమైపోయింది? దొంగదైపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉత్తమమైంది, పరిశుద్ధమైంది, నీతి కలిగింది. అలాంటి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు పాటించకపోవటం వల్ల ధర్మశాస్త్రం ఏమైంది? అది చెరైపోయింది, అది నీతిమంతుడుగా తీర్చలేకపోయింది అని వీళ్ళ వలన ధర్మశాస్త్రానికి బ్యాడ్ నేమ్ వచ్చిందనమాట. అర్థమైందా? మరొక పాయింట్ 14 కొరింథీయులకు రాసిన అయిపోయిందిగా 2వ పత్రిక 3వ అధ్యాయము 13 అయిపోయినాయి కదా పాయింట్లు. 14 కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము. వచనం చెప్పలేదు కమ్మా. 15-16 నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ముసుగు. ఆ ముసుగు ఎప్పుడు పోయిద్ది? యేసుక్రీస్తు వైపు తిరిగినప్పుడు ఆ ధర్మశాస్త్రం అనే ముసుగు పోయిద్ది. ఇప్పుడు చాలామంది సోకాల్డ్ పాస్టర్లకి ధర్మశాస్త్రం అనే ముసుగు ఉందా లేదా? చెప్పండి. ఉంది కదా. ఎందుకు వాళ్ళకి ఆ ధర్మశాస్త్రం అనే ముసుగుండి అదే పాటించండి, 10 ఆజ్ఞలు పాటించండి అని అవన్నీ మనుషుల మీద రుద్దుతున్నారంటే ఆ ధర్మశాస్త్రం అనే ముసుగు ఇంకా వాళ్ళు వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారంటే ప్రభు వైపు వాళ్ళ హృదయాలు పూర్తిగా తిరగలేదు కాబట్టి ఆ ముసుగే నిలిచింది. ఇందులో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రం అనేది ఒక ముసుగులాగా కనపడుతుంది. 14 అయిపోయినాయి కదా. 15 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మును
క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది అక్షరాలు, ఆజ్ఞలో పలకల మీద రాసిచ్చాడు కదా, విధిరూపకమైన ఆజ్ఞలు కలిగింది. ఇది అక్షరాలకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. ఇది 14వ పాయింట్. 14 15 12వ వచనం కూడా చూద్దాం. తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. అంటే కొత్త నిబంధనకు సంబంధించిన మాకు ముసుగు లేదు, వాళ్ళకి ముసుగుంది. ఆ ముసుగుకి మరొక పేరు ఏంటంటే తగ్గిపోవుచున్న మహిమ. మహిమే, ఆ మహిమ తీసివేయబడుతుంది. ఇక్కడ కొత్త నిబంధన మహిమ వస్తుంది దీని ద్వారా. కాబట్టి ధర్మశాస్త్రానికి మరొక పేరు ఏంటంటే తగ్గిపోవుచున్న మహిమ గలది. 16వ పాయింట్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును. ఆ శాసనం వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? అంటే డెత్ వారెంట్, మరణ శాసనము. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా మరణ శాసనం అనవచ్చు. ధర్మశాస్త్రం మరణ శాసనం. ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 16 కదా. అంటే ధర్మశాస్త్రము అనగానేమి అంటే 16 పాయింట్లు చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఒకసారి రిపీట్ చేయండి అవి. ఒకటేంటి? జ్ఞాన సత్య స్వరూపము కలిగినది. 2 విధిరూపకమైన ఆజ్ఞలు కలిగింది. 3 మొదటి నిబంధన అని పిలవచ్చు, పాత నిబంధన అని పిలవచ్చు. 5 బాల శిక్షకుడు అని పిలవచ్చు. బాలశిక్షకుడులోని సంరక్షకుడు, గృహ నిర్వాహకుడు అని పిలవచ్చు. తర్వాత శరీర సంబంధమైనది లేదా శరీర ప్రకారులు ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్రం కింద ఉన్నవారు అని అనవచ్చు. తర్వాత ఛాయ అంటే నీడ. కొత్త నిబంధన నిజమైతే పాత నిబంధన ఛాయ, నీడ. దేనికి నీడ? ప్రభువుకి నీడ, యేసుక్రీస్తు వారికి నీడ పాత నిబంధన. 10 సంపూర్ణమైనది కాదు అంటే అసంపూర్ణమైనది. తర్వాత లోపము కలిగినది. తర్వాత ధర్మశాస్త్రము చెరగా ఉన్నది, బంధించి ఉన్నది. 12 నీతిమంతుడుగా తీర్చలేనిది. 13 పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది. ధర్మశాస్త్రం అనేది ఒక ముసుగు. అక్షరము తగ్గిపోవుచున్న మహిమ కదా. చివరిది మరణ శాసనము. ఇది చేయకపోతే చస్తావు అంతే. ధర్మశాస్త్రం ఏంటి? మరణ శాసనము. ఇప్పుడు అందులో 2వ పాయింట్ చూద్దాం, సమయం ఉంది కాబట్టి. 2వ పాయింట్ 2 వచనాలే ఉంటాయి, కంగారు పడద్దు. ధర్మశాస్త్రము
దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఇందులో 16 వచ్చినాయి కాబట్టి ఇందులో ఇంకో 16 ఉంటాయేమో అనుకోకండి, రెండే. రైట్. రోమాపత్రిక 3వ అధ్యాయము, ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడు? రోమాపత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రతి విషయమందు అధికమే, మొదటిది దేవోక్తులు అంటే ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడంట? యూదుల పరము చేయబడెను. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యూదులకు ఇచ్చాడు. హెబ్రీ పత్రిక రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు అంటే యూదులన్నా ఇశ్రాయేలన్నా ఒకటే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములు వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీలు. అంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఓకే, సరిపోద్ది. ఈరోజుకి ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారానా? వచ్చే వారం చూద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఏ ఏ కాలాల్లో ఎవరికి మీరు మీ మాటలు అందించారో, ఎలా అందించారో మీ వాక్యము ద్వారా మేము గ్రహిస్తున్నాము నాయన. మరి ముఖ్యంగా పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని అనగా ఏంటో, అది ఎవరికి ఇచ్చారో అనేది మేము నేర్చుకున్నాం నాయన. ధర్మశాస్త్రాన్ని ఎన్ని రకాలుగా పిలవచ్చో కూడా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎక్కువ మందికి అవగాహన లేకపోవటం వల్ల పాత కొత్త నిబంధనల వ్యత్యాసం ఎరుగక మరి అబద్ధాలు బోధిస్తూ మీ పిల్లలైన వారిని వక్ర మార్గాన నడిపిస్తూ ఉన్నారు. చిన్న మందగా మమ్మల్ని కూర్చి మీ జ్ఞానవాక్కులు నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఆసక్తి కలిగి గ్రహించిన విషయాలు మరలా చూసుకొని అనేకులకు బోధించే సామర్థ్యాన్ని విన్న మీ పిల్లలకు దయచేయండి. విని విడిచిపెట్టువారుగా ఉండక వాటి ప్రకారంగా ఇతరులకు బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరికి ఎలాంటి అక్కర్లు ఉన్నాయో మీకు తెలుసు, మీ చిత్తమైతే వాటిని నెరవేర్చమని కోరుకుంటూ, తిరిగి మా గృహాలకు మేము వెళ్ళుచుండగా సురక్షితంగా మమ్మల్ని గమ్యానికి చేర్చి మీరే మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.